ప్రియులారా, ఉదయకాల కృతజ్ఞత విజ్ఞాపన ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కొత్త హృదయం, కొత్త కృప, కొత్త ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొత్త ఉదయాన్ని దేవుడు మనకు కృపగా ఇచ్చాడు. నిన్నటి బాధలు ముగిశాయి, నిన్నటి కన్నీళ్లు ముగిశాయి. ఇప్పుడు దేవుడు మనకు కొత్త ఆశను ఇస్తున్నాడు. ఈ ఉదయం దేవుని సన్నిధిలో నిలబడి ఇలా చెబుదాం: ప్రభువా, ఈరోజు కూడా నీవే నా బలం, నీవే నా ఆశ్రయం, నీవే నా విజయం. స్తుతి ఆరాధన. పరిశుద్ధుడమైన పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన ఉదయాన్ని చూడగలిగిన కృపకు వందనాలు. నిద్రలో మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. ఈరోజు మమ్మల్ని మేల్కొల్పినందుకు నీకే వందనాలు. యేసయ్యా, నీవు లేని జీవితము వెలుగులేని ఉదయం లాంటిది. ఈరోజు మొదటి శ్వాసతోనే నీ నామాన్ని మహిమపరుస్తున్నాము ప్రభువా. ఇది యెహోవా చేసిన దినము, దీనిలో మనము సంతోషించి ఆనందించుదాము. కీర్తన 118:24. తండ్రి, ఈ ఉదయము చాలామంది భయాలతో లేచారు. కొంతమంది అప్పుల భారంతో లేచారు, కొంతమంది రోగంతో లేచారు, కొంతమంది ఒంటరితనంతో లేచారు. కానీ ఈరోజు నీ వాక్యం మాకు చెబుతుంది, భయపడకము, నేను నీతో ఉన్నాను. అవును ప్రభువా, ఈరోజు మా అడుగులకు వెలుగై నడిపించు. నీ భారమును యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తనలు 55:22. తండ్రి, ఈ ఉదయము మా భారాలన్నీ నీ పాదాల దగ్గర ఉంచుతున్నాము. ప్రభువా, మాకు జీవం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మా కుటుంబానికి మాకు ఇచ్చిన ఆహారానికి, మాకు ఆరోగ్యానికి కృతజ్ఞతలు ప్రభువా. కనిపించే ఆశీర్వాదాలకు మాత్రమే కాదు, మాకు తెలియకుండా చేసిన రక్షణకు కూడా వందనాలు. ఈరోజు ప్రారంభం నుంచే మా హృదయం కృతజ్ఞతతో నిండిపోవునుగాక. కుటుంబ ప్రార్థన. యేసయ్యా, ఈరోజు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు. భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచండి. తల్లిదండ్రులకు ఆరోగ్యమునివ్వు, పిల్లలకు జ్ఞానమునివ్వు ప్రభువా. ఇంటి లోపల కలహాలు తొలగిపోవాలి, నీ సమాధానం ప్రతి ఇంటిలో నిండిపోవాలి నాయనా. ప్రభువా, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మార్గము తెరువుము. వ్యాపారం చేస్తున్న వారి చేతులను ఆశీర్వదించుము. అప్పుల భారంతో ఉన్న వారికి సహాయము చేయుము. ఈరోజు అద్భుతమైన తలుపులు తెరుచుకునేలా చేయుము ప్రభువా. నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులు 4:19. ప్రభువా, వివాహమునకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొని నీ చిత్తములో సరియైన సహకారినితో వివాహము ఘనంగా జరిగించుము. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీ బహుమానముగా అన్నావలే గర్భఫలము దయచేసి సమూయేలు లాంటి కుమారుని నీ రూపములో జన్మించిన కృపను చూపించండి ప్రభువా. గర్భిణీ స్త్రీలకు, తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యమునిచ్చి సుఖప్రసవమును ప్రసాదించండి. ఆరోగ్య ప్రార్థన. యేసయ్యా, రోగంతో ఉన్న వారిని తాకుము. బలహీన శరీరాలకు బలము ఇవ్వుము. మానసిక ఆందోళనలు తొలగించుము. నీ గాయముల చేత స్వస్థత కలుగునని విశ్వసిస్తున్నాము ప్రభువా. ఈరోజు ఆరోగ్యకరమైన రోజుగా మార్చు తండ్రి. రైతులందరికీ వారి చేతి కష్టమును ఆశీర్వదించుము. వారి పంటను సమృద్ధిగా పండులాగున దీవించి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని కాపాడుము నాయనా. రక్షణ ప్రార్థన. ప్రభువా, ఈరోజు బయటికి వెళ్ళే ప్రతి అడుగును కాపాడుము. ప్రయాణాల్లో రక్షించుము. ప్రమాదాల నుండి కాపాడుము. శత్రు వేసే ప్రతి ఉచ్చును విరగగొట్టుము. నీ దూతలు మా చుట్టూ కాపలా కాయునుగాక. ఆమేన్. చిన్న ఉపమానం. ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి పారిపోతుంది. అలాగే యేసయ్య మన జీవితంలో ఉదయించినప్పుడు భయం, నిరాశ, బలహీనత పారిపోతాయి. కొత్త ఉదయము ఇచ్చినావయ్యా, కొత్త కృపను చూపినావయ్యా. నా ప్రతి అడుగులో యేసయ్యా, నీవే తోడుగా ఉండువయ్యా. ప్రభువా, యేసయ్యా, ఈరోజు మా జీవితాల్లో అద్భుతాలు చేయండి. మూసిన తలుపులు తెరవండి. అలసిన హృదయాలకు బలము ఇవ్వండి. భయపడుతున్న వారికి ధైర్యమునివ్వు ప్రభువా. ఏడుస్తున్న వారికి ఆనందము ఇవ్వు.
ఈరోజు మా ఇంటిపై నీ కృప మేఘములా కమ్ముకొని ఉండునుగాక. ముగింపు ప్రార్థన. ప్రియమైన తండ్రి, ఈ అద్భుతమైన ఉదయానికి వందనాలు. ఈరోజు మొత్తాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాము. మా అడుగులను నడిపించండి, మా మాటలను ఆశీర్వదించుము, మా పనులను ఫలవంతము చేయుము. ఈరోజు చెడు మమ్మల్ని తాకకూడదు ప్రభువా. నీ సమాధానం మా హృదయాల్లో నిలిచి ఉండాలి. మేము చేసే ప్రతి పని నీ మహిమకై జరుగునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ప్రార్థన మీ ఉదయాన్ని తాకితే ఆమెన్ అని కామెంట్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ప్రతిరోజు ప్రార్థన కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.